ఇదైతే జొన్న దోశల్లోకి వేసుకునే పిండిలో వీటన్నిటిని వేస్తారు. జొన్న దోశలు మన హెల్త్కి చాలా మంచివి. అది మన హెల్త్ని బాగు చేసి అంత చెడుదంతా పోగొట్టిస్తుంది. దీంట్లో మనము పచ్చెనగపప్పు, మినపప్పు, జొన్నలు కొన్ని వేసుకొని మొత్తం నానబెట్టుకొని 8 hours నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకొనేసి రేపు పొద్దున దోశ వేసుకోవాలి అండి. జొన్న దోశ రాత్రి పిండి వేసి పెట్టాం కదా, ఇప్పుడు మనం జొన్న దోశ వేసుకుందాము. ఇగో పిండి కలిపెట్టాను, పిల్లలకు వేసాను, వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడియో కోసం మళ్ళీ తీస్తున్నాయి, నాకు పోసిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వస్తాయి దోశలు. మామూలు దోశలాగే వస్తాయి, కాకపోతే ఇవి హెల్దీ కదా మనకి. జొన్న దోశలు అంటే ఆర్గానిక్ ఫుడ్ అంటారు కదా, వాళ్ళ ప్లేట్ 60 అట్లా తీసుకుంటారు. మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి మనకి ఇంకా కంఫర్ట్ ఉంటుంది కదా. చూడండి తీయడానికి కూడా ఎంత నీట్గా వచ్చేస్తుందో కదా దోశ. చాలా బాగా వచ్చింది, మంచి నీట్గా కాల్చింది కూడా. మామూలు దోశ ఉన్నట్టే ఉంటుంది, కొంచెం కలర్ మారుతుంది అంతే. బాగా జొన్న దోశలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయా? థ్యాంక్ యూ.